అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వేములవాడ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన అంశాలపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ కమలాకర్, రాజేంద్ర ప్రసాద్, యాదయ్య, శంకర్, రాజేశం, పాఠశాల ప్రధాన ఆచార్యులు చిలకగడ్డితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు। చూడండి, ఇక్కడ కావాల్సింది ఏంటంటే అది ఆయిల్ ఫైర్ ఇది గ్యాస్ విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యం లోపల ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది। ఈ రోజున 6వ రోజు వేములవాడ అగ్నిమాపక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లోపల చేసుకోవడం జరుగుతుంది। ఇందులో అగ్ని ప్రమాదాలు ఎలా జరగాలి, జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్ని ప్రమాదాలు జరగకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్స్ట్రీమిస్టర్స్ కానీ అగ్నిమాపక కేంద్రానికి పిలుపు కానీ స్టూడెంట్స్ లోపల మంచి అవగాహన కలిగించడానికి ఈ రోజున ఈ స్కూల్ లోపల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది। అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే 101కు లేదా 8712699260కు కాల్ చేయాలి। వేములవాడ లోపల అగ్నిమాపక కేంద్రం లోపల చాలా వరకు ప్రతి శుక్రవారం అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం। ఒకప్పుడు 60-70 ఫైర్లు, ఈ రోజున 30 సంవత్సరం 30 ఫైర్లే కావడం జరుగుతుంది। ప్రజలందరూ కూడా అగ్ని ప్రమాదాల మీద చాలా జాగ్రత్తగా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు। ఈ మధ్యలో గృహిణుల లోపల కూడా అవేర్నెస్ కార్యక్రమం ఎక్కువగా పెరిగింది। వంట రూమ్ లోపల ఉన్న ఎల్పిజి సిలిండర్లో కూడా అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతుంటాయి, జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము చెప్పడం జరుగుతుంది। మహిళలు కూడా చైతన్యవంతులు వేసే అగ్ని ప్రమాదాలు జరగకుండా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు। ఇలాంటిది ప్రతి సంవత్సరం కూడా ఒక 10-15 గ్యాస్ సిలిండర్ సంబంధించిన అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి। ఈ పోయిన సంవత్సరం కూడా ఈ అగ్ని ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి। ప్రజల్లో కూడా ఈ ఎల్పిజి గ్యాస్ మీద కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన జరిగింది। అందుగురించి ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుని వచ్చే వేసవికాలంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మా అగ్నిమాపక కేంద్రం ద్వారా కోరుకుంటున్నాం। ప్రమాదాల నివారణ విపత్తు వారోత్సవాల భాగంగా అగ్నిమాపక సిబ్బంది పెద్దలందరూ ఆఫీసర్స్ అందరూ మా పాఠశాలకు ఇచ్చేసి ఈరోజు మా పిల్లలకు అలాగే మాకు అందరికి కూడా ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు। మా పాఠశాల తరఫున సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మేము కూడా మా పేరెంట్స్కి ఇవాళ ఏవైతే ప్రాక్టికల్గా తెలుసుకున్నామో విషయాలను మా పేరెంట్స్ వరకు కూడా తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఫైర్ యాక్సిడెంట్స్ పట్ల అవేర్నెస్ కలిగడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం।